ఇప్పుడు మన దేహానికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏంటంటే ఇది. కొట్టాలన్నా ఈ చేతికి ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచే. అవునా కాదా? ఏదైనా ఒక పని చేయాలి, ఒక సరైన పని చేయాలన్నా, ఒక తప్పుడు పని చేయాలన్నా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ నుంచే. ప్రాసెసింగ్ అంతా అయ్యేది ఇక్కడ. ఇన్పుట్లు అవుట్పుట్లు అన్నీ ఇక్కడ నుంచి వస్తాయి. అందుకనే యేసే అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. ఆయనకు నువ్వు చోటిస్తే, ఆయనకు నువ్వు స్థానం ఇస్తే చాలా సింపుల్గా, చాలా ఈజీగా నీ లైఫ్లో ఉన్న కాంప్లికేషన్స్ అన్నీ యేసే తొలగించేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఉప్పు నా నీటిలో కలిపాడో ఆ ప్రాంతం అంతా సారవంతం అయిపోయిందంట. ఆ నేల సారవంతం అయిపోయింది. అంత మాత్రమే కాదు, అక్కడున్న నీరు కూడా విషపూరితమైన పదార్థాలు ఇక నీటిలో లేవంట. దట్ ఫైనల్ వర్డ్స్ చూడండి, 22వ వచనం. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. మేము ఇజ్రాయెల్ వెళ్ళాము చాలా సంవత్సరాల క్రితం, కుటుంబంగా ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది. సో ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం మాకు చూపించారండి. ఎలీషా ప్రవక్త ఎక్కడైతే ఆ వాటర్ స్ప్రింగ్ దగ్గర ఆ ఉప్పును కలిపారో, అంటే ఆ పట్టణానికి అంతా వాటర్ ఒక సోర్స్ నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక దగ్గర నుంచి నీరు మొత్తం ఆ పట్టణానికి అంతా సరఫరా అవుతుంది. సో ఆ నీటి ఊట దగ్గర ఎలీషా ప్రవక్త ఉప్పు కలిపాడు. సో ఇక్కడ నీళ్లు బాగా అయిపోయాయి. సో వెళ్ళే నీళ్ళన్నీ కూడా విషం, వ్యర్థ పదార్థాలు లేకుండా వారికి ఆరోగ్యకరంగా, ఆ తర్వాత పంటలు బాగా పండడానికి మంచి ప్యూర్ వాటర్, క్లీన్ వాటర్, హెల్దీ వాటర్ ఆ ప్రాంతం అంతటికి సప్లై అయింది. ఆ వాటర్ స్ప్రింగ్ ఇప్పటికీ ఉందండి. ఎలీషా ఎక్కడైతే ఆ ఎరికో పట్టణంలో ఆ నీటిని బాగు చేశాడో ఉప్పు కలిపి, అది ఇప్పటికీ ఉంది. ఆ ఎరికో పట్టణంలో అప్పటి నుండి ఇప్పటి వరకు నో వాటర్ కంప్లైంట్స్ అంటండి. హల్లెలూయా. చూడండి, మనం కొన్నిసార్లు మన ఇంట్లో ఏదైనా వస్తువులు పాడైపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి మనం రిపేర్ చేయిస్తాం. రిపేర్ చేయించినప్పుడు ఏ మెకానిక్ అయినా ఇప్పుడు నేను బాగా చేశాను కాబట్టి ఇంకెప్పుడు రిపేర్లు రావని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. అంత కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండదు. ఎందుకంటే మెషిన్ వాడే విధానము, మెషిన్ ఉపయోగించే విధానాన్ని బట్టి ఎప్పుడైనా పాడవచ్చు, ఎప్పుడైనా రిపేర్స్ రావచ్చు. మన జీవితంలో కూడా ఒకవేళ మనుషుల దగ్గరకు వెళ్ళి నువ్వు రిపేర్ చేయించుకోవాలని, నీ ప్రాబ్లం ఫిక్స్ అవ్వాలని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, ప్రజలు వెళ్ళి చేసే ప్రయత్నాల వలన, లేకపోతే ప్రజల సహాయంతో జరిగే పరిస్థితుల వలన నీ సమస్య అప్పటికప్పుడు ఫిక్స్ అయినట్లు కనిపించినా మళ్ళీ ప్రాబ్లం రికర్ అవ్వచ్చు, మళ్ళీ అదే సమస్య రావచ్చు. కానీ దేవుని దగ్గరకు వెళ్ళి ఎలా అయితే ఉప్పు దేవుని సన్నిధికి సాదృశ్యము అని మనం జ్ఞాపకం చేసుకున్నామో, దేవుడు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నీకు వచ్చిన సమస్య మళ్ళీ 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 రాదు, వస్తుందని భయం కూడా నీకు అవసరం లేదు. హల్లెలూయా. కొంతమందికి సమస్య నుండి బయటపడతారు కానీ అదొక భయం ఉండిపోద్ది. మళ్ళీ వచ్చేస్తుందేమో, మళ్ళీ అదే జరుగుతుందేమో, జరిగిన కీడే మళ్ళీ సంభవిస్తుందేమో, ఇప్పుడు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నానో అదే సమస్య మళ్ళీ మా ఇంట్లోకి ఏదో ఒక విధంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందేమో అనే ఆలోచన నీ మనసులో ఉన్నట్లయితే, ఎలీషా భక్తుడు చేసిన ఈ అద్భుత కార్యమే నీ జీవితానికి ఒక చక్కని ఎంకరేజ్మెంట్. నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి చేదు అనే మాట నూతన నిబంధన గ్రంథంలో కూడా కొన్ని వచన భాగాలు మనం గమనించగలం. ఆ మాటలు కూడా ఒక్కసారి మనం చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గివింగ్ యు అ కాషన్. జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త అని ఎక్కడైనా బోర్డు చూస్తే నిజంగా జాగ్రత్త పడాలి. అజాగ్రత్తగా ఉంటే మనకే ప్రమాదం. కరెంటు వైర్లు ఉన్నాయి, జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్క ఉన్నది జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిపోయామంటే కరిసేస్తుంది. అవునా కదా? జాగ్రత్త అని కొన్నిసార్లు ఒక బోర్డు కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. మనుషులు జాగ్రత్త అని చెప్తేనే మనం జాగ్రత్త పడాలి. దేవుడు జాగ్రత్త అని చెప్తే వీ హ్యావ్ టు బి మోర్ కాషియస్, ఇంకెక్కువ మనం శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీలో చేదైన వేరు ఏదైనా మొలిచి. మనలో కూడా చేదైన వేరు మొలుస్తుందంట. చేపలలో, ఫిషెస్లో
వంట చేసే వాళ్ళకి, స్త్రీలకు తెలుసు, చేదు కట్టు అని ఒకటి ఉంటుందంట కదండి. చేదు కట్టు అని ఒకటి ఉంటుందంట ఫిష్లో. సో ఫిష్ కర్రీ వండేటప్పుడు అది ఎంత పెద్ద ఫిష్ అయినా, ఎంత టేస్టీ ఫిష్ అయినా, ఒక చాలా కాస్ట్లీ పులస లాంటి చేప అయినా, ఆ చేదు కట్టు తీయకపోతే కర్రీ మొత్తం చేదైపోద్ది. అర్థమవుతుందండి? ఫిష్లో అంతా తినచ్చు కానీ చేదు కట్టు మాత్రం తినకూడదు, చేదు మాత్రం తీసేయాలి. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు అంత బాగానే ఉన్నావు, నువ్వు దేవుళ్ళో ఎదుగుతున్నావు, నువ్వు ఫలిస్తున్నావు, దేవుని కొరకు వాడబడుతున్నావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నావు, కానీ నీలో ఒకవేళ చేదైన వేరు మొలుస్తుందేమో, జాగ్రత్త పడు. అది రావచ్చు, ఇట్ కెన్ స్ప్రింగ్ ఫోర్త్. నువ్వు దాన్ని తీసి బయట పడేయాలి. అర్థమవుతుందండి? కొంతమంది బయటకు బాగానే నవ్వుతా, మంచిగా ప్లెజెంట్ ఫేసెస్తో దేవదూతలాగా తిరుగుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం చేదైన వేరు, దట్ రూట్ ఆఫ్ బిటర్నెస్, చేదైన వేరు. చేదైన వేరు అనేది పైకి కనబడదు, ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. లోపల చిన్నగా వేరు పెరుగుతుంది, బట్ అల్టిమేట్లీ ఇట్ విల్ స్ప్రింగ్ ఫోర్త్ కదండి. ఇప్పుడు ఏ మొక్క అయినా సరే ముందు భూమిలో అది వేరు కిందకి వెళ్ళి లోపల పెరుగుతూ ఉంటుంది. అల్టిమేట్గా ఖచ్చితంగా ఒకరోజు పైకి షూట్ బయటకి. కొంతమంది అనుకుంటారు నా లోపల చేదైన వేరుంది కానీ ఎవరికి తెలియదు కదా అనుకుంటారు, కానీ బయటకు వస్తుంది అది. అర్థమవుతుందండి? వన్ డే విల్ కమ్. గుడ్డు లోపల ఆ పిల్ల పెరుగుతూ ఉంటుంది కదండి. కోడి పిల్ల తీసుకోండి, బాతు పిల్ల తీసుకోండి, పెరుగుతుంది. ఒక రోజు మాత్రం పెరిగిన పిల్ల అందులోనే కూర్చోదు, ఏమవుతుంది? బయటకి. కొన్నిసార్లు అనుకోండి చేదైన వేరు ఉంటాయంటే ఎవరికి తెలియదు, నా భర్తకి తెలియదు, నా పిల్లలకి తెలియదు, సంఘ కాపర్లకు తెలియదు, ఎవరికి తెలియదు. నా లోపల ఉంది కదా, ఐఎమ్ మేనేజింగ్ సంహవ్. నేను ఎలాగో ఈ చేదైన వేరును నా లోపల ఉంచుకున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ లోపల చేదైన వేరు మొలిచి నిన్ను కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో, దేవుని కృపకు నీవు దూరమైపోతావేమో. ఈ చేదైన వేరు చాలా డేంజర్ అంటండి. దేవుని వాక్యం చెప్తుంది, నీలో బిటర్నెస్, చేదు ఎప్పుడు వస్తుంది చెప్పాలి. చేదైన కాకరకాయ కూర తింటే చేదు వస్తుందా అండి? అది భౌతిక పరమైన చేదు. మరి ఆత్మ సంబంధంగా చేదు అంటే ఏంటి? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళ మీద నీకేమొస్తుంది? బిటర్నెస్ కదా. ఎవరైనా నిన్ను మోసం చేశారు, కొంతమంది నమ్మించి మోసం చేసేస్తారు, నమ్మించి. గడిచిన వారంలో చెన్నై ప్రాంతానికి విమెన్స్ మీటింగ్ కొరకు నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి మంచి విశ్వాసిని అని చెప్పాడు, అందరికీ మేలు చేస్తానని చెప్పాడు, మమ్మల్ని 35 లక్షలు ముంచేశాడండి. ఎన్ని లక్షలంట? 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, లక్ష రూపాయలు కాదు, 2 లక్షలు కాదు, 35 lakhs ముంచేసి నాకేం తెలీదు, నేనేం చేయలేనని పారిపోయాడంటండి. ప్రేమించిన వ్యక్తిగా నటించాడు, నమ్మకస్తుడుగా నటించాడు, భక్తిపరుడుగా నటించాడు, కానీ పెద్ద స్కామ్ చేసి 35 లక్షలు ముంచేసి. కొన్నిసార్లు నమ్మించి మోసం చేయబడినప్పుడు, మోసగించబడినప్పుడు మన లోపలికి ఏమొస్తుంది? చేదైనా. ఎవరినో హృదయపూర్వకంగా ప్రేమిస్తాం, కానీ వాళ్ళు మనల్ని పక్కన పెట్టేస్తారు, లేకపోతే వాళ్ళు మనల్ని బాధ పెడతారు, వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటారు, వారు మన మీద తప్పుడు మాటలు వెళ్ళి అందరికీ చెప్తా ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుందండి? మన హృదయంలో ఒక చేదైన వేరు. అన్యాయం చేయబడినప్పుడు, మోసం చేయబడినప్పుడు, లేకపోతే ఇతరుల చేత తప్పుడు మాటలు మనం భరించినప్పుడు, కొన్నిసార్లు మన ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు కూడా ఒక చేదు అనుభవం కదా. లూసింగ్ అ లవ్డ్ వన్, ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు కూడా హృదయంలో బాధ పోదది. ఈ చేదు మన లోపల ఉంటే దేవుడు అంటున్నాడు, చేదైన వేరు నీలో అలా ఉంచేసుకుంటే నువ్వు దేవుని కృపకు దూరము అయిపోతావు. దేవుని కృప అది మన జీవితానికి ఎసెన్షియల్, ఇట్స్ నాట్ ఆప్షనల్. దేవుని కృప ఉంటే ఉండనియండి, లేకపోతే లేదు అనడానికి లేదండి. సూర్యకిరణాలు ఆప్షనలా లేకపోతే ఎసెన్షియలా చెప్పండి? సూర్యకిరణాలు దేహం మీద పడకుండా అలాగ చీకటి గదుల్లో ఉండిపోతే కొన్ని రకాలైన స్కిన్ డిసీజెస్ వచ్చి ఈవెన్ లెప్రసీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. పాతకాలంలో కొంతమందికి వారు ఇచ్చే శిక్ష ఏంటంటే, చీకటి గదుల్లో జైల్స్లో పెట్టేస్తే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత లెప్రసీ వచ్చేసి చనిపోతూ ఉండేవారు, కుళ్ళి కృషించిపోయి. సూర్యకిరణాలు నీకు అవసరం, నీతి సూర్యుడైన దేవుని నుండి వచ్చే ఆ కృప నీకు అవసరం. ఇట్ ఈస్ ఎసెన్షియల్, ఇట్స్ నీడెడ్, ఆప్షనల్ కాదు.
కృప ఉంటే ఉండనియండి, లేకపోతే లేదు. నా టాలెంట్స్ ఉన్నాయి కదా, నాకు బలం ఉంది కదా, నాకు తెలివి ఉంది కదా, నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే కాదు. ఏది నీకు శాశ్వతం కాదు. దేవుని కృప మనల్ని నిలబెట్టేది. ఇప్పుడు వాక్యం చెప్తుంది, నీలో ఒకవేళ చేదైన వేరు ఉంటే నువ్వేం మిస్ అవుతావంటే దేవుని కృపను. ఇప్పుడు దేవుని కృప ముఖ్యమా, చేదైన వేరు ఉంచుకోవడం ముఖ్యమా చెప్పండి? కొంతమంది చేదైన వేరు నా దగ్గరే పెట్టుకుంటానండి, నేను ఎవరికి ఇవ్వనండి, ఎవరిని బయటకు తీయనివ్వనండి అంటే దేవుడు అంటాడు, ఇఫ్ యూ డోంట్ అప్రూవ్ ఇట్, దాన్ని వేర్లతో బయటకు లాగి పడేయకపోతే నువ్వు బాగుపడవు అంటున్నాడు దేవుడు. నీ ఇష్టం. కొన్నిసార్లు డాక్టర్ అంటారు, ఇది ఆపరేషన్ అవ్వాలమ్మా, తప్పదు. ఆపరేషన్ అయితేనే నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఆపరేషన్ అవ్వకపోతే ఇబ్బంది. అంటే కొంతమంది అంటారు, అమ్మో ఇలాగైనా చనిపోతాం కానీ ఆపరేషన్ మాత్రం వద్దండి అంటారు. అవునా కదా? దేవుడు అంటున్నాడు, ఆ చేదైన వేరు తీయాల్సిందే. ఇట్స్ అ ప్రాసెస్. ఇట్ మే బీ పెయిన్ఫుల్ ఫర్ యూ, బట్ యూ హ్యావ్ టు గో త్రూ. నువ్వు వెళ్ళాల్సిందే. ఆ ప్రొసీజర్ గుండా నువ్వు వెళ్ళాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ప్రొసీజర్ గుండా నువ్వు వెళ్ళాలి. నేను చెప్పాను కదండి నా సాక్ష్యం, ఈ సంవత్సరం మార్చి నెలలో ఐ వాజ్ గోయింగ్ త్రూ హ్యూజ్ పెయిన్. కడుపు నొప్పి చాలా ఇబ్బంది పెట్టేది. నిలబడి వాక్యం చెప్తే ఇబ్బంది, ఆరాధన చేయాలంటే ఇబ్బంది, ఎవరైనా వస్తే వారికి ఇంట్లో వంట వడ్డించాలంటే ఇబ్బంది, పరిచర్య, ఇది అన్నిటికీ ఇబ్బందే. లాస్ట్కి డాక్టర్లు అన్నాను, ఆపరేషన్ చేయించుకుంటే చాలా హెల్దీ అవుతావమ్మా. అమ్మో ఆపరేషనా? దేవుడు అన్నాడు, ఏం పర్వాలేదన్నారు. చేయించుకున్నా. ఇట్ వాజ్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్, అంత ఈజీ కాదు. కానీ ఈరోజు పెయిన్ ఫ్రీగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ నొప్పి నుండి నేను విడుదల పొందాను. ఇక నొప్పి లేదు, బాధ లేదు. దేవుడు అంటున్నాడు, చేదైన వేరు నీలో డెవలప్ అయింది, నన్ను తీసేసేటప్పుడు నీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నీకు రివెంజ్ తీర్చుకోవాలనిపిస్తుంది, పగ తీర్చుకోవాలనిపిస్తుంది, మాటలు అనాలనిపిస్తుంది, వాళ్ళ మీద కష్టం అలాగే హృదయంలో మోసుకుంటూ తిరగాలనిపిస్తుంది నీకు. యు ఫీల్ లైక్ ఇట్స్ యువర్ రైట్, జన్మ హక్కు అనుకుంటారు కొంతమంది. అవునా? పగ తీర్చుకోవడం నా జన్మ హక్కు అండి. వేరే వాళ్ళ నోటి నిండా నోరార తిట్టడం నా జన్మ హక్కు అండి. దేవుడు అంటున్నాడు, వద్దు, నా పని అది. పగ తీర్చడము, బుద్ధి చెప్పడం నా పని, నా బిడ్డలు నిలబెట్టడం నా పని, నేను చూసుకుంటా. మిమ్మల్ని నిలబెట్టేది నేను, మీ పక్షంగా వ్యాజ్యం ఆడేది నేను, మీ పక్షంగా పగ తీర్చుకునేది నేను. నువ్వు వదిలే, నువ్వు చేదైన వేరు తీసి పక్కన పడే అంటున్నాడు. హల్లెలూయా. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం ఆశీర్వాదాలు పొందుకోవాలని వస్తున్నాం. దేవుడు అంటున్నాడు, ముందు నువ్వు తీసేయాల్సింది బయట తీసి పడే. ఇఫ్ యూ రిమూవ్ ద బిటర్నెస్ ఇన్ యువర్ హార్ట్, గాడ్ విల్ ఫిల్ యువర్ లైఫ్ విత్ బ్లెస్సింగ్. బిటర్నెస్ అంతా లోపల పెట్టుకొని ఆశీర్వదించి అంటే దేవుడు అంటాడు, అసలు చోటు లేదంటాడు. హార్ట్ ఫుల్, అక్కడ మెమరీ ఫుల్ అంటది కదండి, చూసారా? కంప్యూటర్ మెమరీ ఫుల్ అంటది, ఫోన్ అంటది స్టోరేజ్ ఫుల్ అంటది. ఫోటోలు ఎక్కువైపోయినాయి, వీడియోలు ఎక్కువైపోయినాయి, వాట్సాప్ మెసేజ్లు ఎక్కువైపోయి డిలీట్ చేయి. నీ లోపల బిటర్నెస్ ఎక్కువైపోయింది. దేవుడు అంటాడు, ఆశీర్వాదం అయినా పంపిద్దామన్నా అక్కడ స్థలం లేదు నీ జీవితంలో, ముందు ఖాళీ చేసుకో అంటున్నాడు. దేవుని యొక్క కృపను, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరేదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో. చేదైన వేరు అపవిత్రపరుస్తుంది అంటండి. చాలాసార్లు మనం అనుకుంటాం, నాలో వేరే వాళ్ళ మీద కష్టం ఉంటే డస్ ఇట్ మ్యాటర్ టు గాడ్? దేవుడు అది పట్టించుకుంటాడా? అది దేవునికి సంబంధించిన విషయం కాదు కదా, నాకు సంబంధించిన విషయం అనుకుంటాం కొంతమంది. దేవుడు అంటున్నాడు, ఆ చేదైన వేరు మొలవడం వల్ల నీలో అపవిత్రత ప్రారంభం అవుతుంది. నీకు అర్థం కావట్లే. ఎందుకంటే ఈ చేదైన వేరు ముందు కోపంలాగా స్టార్ట్ అవుతుందండి. అవునా కదా? ఎవరి ద్వారా అయినా మోసగించబడ్డాము, ఎవరి ద్వారా అన్యాయం చేయబడ్డాము, ఎవరి ద్వారా అయినా నీవు యు హ్యావ్ లాస్ట్ సంథింగ్ ఇన్ లైఫ్, నీ జీవితంలో ఏదో కోల్పోయావు ఎవరి వలనో. సో మన లోపల ఫస్ట్ చేదైన వేరు ఎట్లా మొలుస్తుంది అంటే ముందు కోపంతో స్టార్ట్ అవుతుంది. అవునా కదా? కొంతమంది ఎప్పుడూ కోపమే, ఎప్పుడూ ఆ ప్యాన్ వేడెక్కిపోయి ఉంటుంది కదా స్టవ్ మీద, దోశల ప్యాన్, అలాగే ఉంటారు. దాని మీద ఏం పడినా మాడిపోద్ది అంతే. ఉండాల్సిన టెంపరేచరే ఉండాల. ఎక్సెస్ అయిపోతే దోశలు రావు, ఏమి రావు, చపాతీలు రావు, మొత్తం అన్ని మాడిపోతూ ఉంటాయి. నీ వలన ఎవరికి ఉపయోగమో ఉండదు. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు
కోపము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనులు అనే టైటిల్ ఎవరికి ఇష్టం అండి? ఎవరికి ఇష్టం లేదు, అవునా? బుద్ధిమంతులు, జ్ఞానవంతులు అంటే ఆ టైటిల్ చాలా బాగుంటుంది. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం చేస్తుందండి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళని ఇలా కదపగానే కోపం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైందండి? వాట్ వీఆర్ ఫిల్డ్ విత్ ఇస్ వాట్ కమ్స్ అవుట్. మన లోపల ఏం నింపుకున్నామో అదే బయటకు వస్తుంది. నీలో దేవుని ప్రేమ నిండి ఉంటే నిన్ను ఎవరొచ్చి కదిలిచ్చినా ఏమొస్తుంది బయటకి? ప్రేమ. నీలో సమాధానం నిండి ఉంటే నిన్ను తోసినా, గుద్దినా, కొట్టినా, తిట్టినా, ప్రేమించినా నీ లోపల నుంచి ప్రేమే బయటకు వస్తుంది. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం చేయను అంటే అర్థం ఏంటంటే, ఎవరు నీ దగ్గరకు వచ్చినా వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపిస్తావు. అదేమి ఎక్స్పీరియన్స్ అంటే ది యాంగర్ ఎక్స్పీరియన్స్. బుద్ధిహీనులు ఆతురపడి కోపపడుదురంట. ఐ థింక్ పాపం ఏదైనా సరే ముందు కోపంలాగా స్టార్ట్ అవుతుంది, అవునా? ఒక మాట రావాలన్నా బయటకి, ఒక భయంకరమైన పని చేయాలన్నా ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ యాంగర్. ఎలా అయితే చూడండి, స్టవ్ వెలిగించేటప్పుడు మనం ఏం వాడతాం? లైటర్ వాడతాం కదా. ఆ చిన్న స్పార్క్ ఆ పెద్ద స్టవ్ని వెలిగించి ఎంత పెద్ద డిష్లో వంట ఉన్నా కూడా మొత్తం కుక్ అయిపోద్ది. ఈ రోజుల్లో ఇగ్నిషన్ స్టవ్స్ వచ్చేయాలండి, జస్ట్ కరెంటుతో ఆన్ చేసేసుకోవచ్చు, లైటర్ అక్కర్లేదు. బట్ చిన్న ఫైర్, చిన్న స్పార్క్, ఇట్ డస్ ద హోల్ వర్క్. దేవుని వాక్యం చెప్తుంది, నీలో కోపం లాగా స్టార్ట్ అవుతుంది, కానీ అది చేదైన వేరులాగా వెళ్ళిపోయి నీ హృదయం లోపల మొలుస్తుంది. మనకు తెలుసు, వేరు ఎంత లోపలికి వెళ్తే చెట్టు అంత పైకి వస్తుంది. వేరుని ఎంతకాలం ఉంచుకుంటే అదంతా స్ట్రాంగ్ అయిపోతాయి, అవునా కదా? కొన్ని రూట్స్ ఉంటాయండి, అవి లోపలికి వెళ్ళే కొన్ని రూట్స్ ఏమో ఇట్లా స్ప్రెడ్ అవుతాయండి. కొన్ని వేర్లు భూమి లోపలికి వెళ్తాయి, కొన్ని వేర్లేమో ప్యారలల్గా అవి పెరిగి పక్కనున్న మొక్కల వేర్లతో ఇంటర్లాక్ అయిపోతాయి. అవి ఇంటర్లాక్ అయిపోవడం వల్ల దీన్ని పైకి తీద్దామంటే రాదండి, ఎందుకంటే ఇది మొత్తం మిగతా చెట్ల వేర్లన్నిటితో పెనవేసుకుపోయింది కాబట్టి. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అనుకుంటున్నావు చిన్న బిటర్నెస్ స్టార్ట్ అయింది, లీవ్ ఇట్ అలోన్, వదిలేస్తాను నేను, తర్వాత చూసుకుందామని. అది లోపల చాలా డెవలప్ అయిపోయి ఇట్ విల్ రీచ్ అ పాయింట్ వేర్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు అప్రూట్ ఇట్. నువ్వు దాన్ని తీయలేనంత లెవెల్కి వెళ్ళిపోద్ది ఒకరోజు. దానివల్ల అల్టిమేట్గా నష్టపోయేది ఎవరంటే మనమే. చాలాసార్లు అనుకుంటా కోపం నాలో ఉంటే ఎదుటి వాళ్ళకి నష్టం అని. కాదు, నీకే నష్టం. కోపం ఉన్న వాళ్ళకి బీపీ వచ్చేస్తుంది, తెలుసా అండి? అలానే బీపీ ఉన్న వాళ్ళందరికీ కోపం ఉన్నట్టు కాదు, అవునా? నీ బ్లడ్ ప్రెషర్ నువ్వే అనవసరంగా యువర్ పంపింగ్ యువర్ బ్లడ్ ప్రెషర్ నీలో కోపం తెచ్చుకొని. నీలో కోపం ఉండడం వల్ల నీ లోపల అవయవాలు నువ్వు డ్యామేజ్ చేసుకుంటున్నావు. నీలో సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నీ లోపల వేరే వాళ్ళ మీద కోపం మండిపోతూ ఉంటే కొన్నిసార్లు కడుపులో అల్సర్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఎందుకు తెలుసా? ప్రశాంతంగా ఉండట్లేదు. యు ఆర్ నాట్ లెటింగ్ ఇట్ గో. కోపం అలా పెట్టేసుకుంటున్నావు. అందుకే తెలుగులో అంటారు కదా, కడుపులో పెట్టుకోవడం అని. పెట్టేసుకుంటారు కొంతమంది. యూ డోంట్ లెట్ ఇట్ గో. ఏమవుతుంది? అది పెట్టేసుకుంటే అక్కడ చిన్న అల్సర్ లాగా స్టార్ట్ అయిపోద్ది. అమ్మో నిద్ర పట్టట్లేదండి, అమ్మో లోపల ఏదో నొప్పి వచ్చేస్తుందండి అంటే నీ లోపల నువ్వు పెట్టుకున్నావు కదా, దట్స్ వాట్ ఇస్ కాజింగ్ ఆల్ ద డ్యామేజ్ అండ్ హార్మ్. నీ లోపల నువ్వు పెట్టుకున్న కోపం, నీ లోపల నువ్వు పెట్టుకున్న క్షమించలేని పరిస్థితి నిన్ను ఇబ్బంది పెట్టేస్తుంది. పక్కన వాళ్ళ సంగతి వదిలే. దేవుడు అంటున్నాడు, చేదైన వేరు మీలో ఏదైనా మొలుస్తుందేమో అని మీరు జాగ్రత్త పడండి. ప్రతి చేదైన వేరుకి సమస్య ఏంటంటే ఉప్పే. హల్లెలూయా. ఆ చేదైన నీళ్లు ఆ ఎరికో ప్రాంతంలోకి వెళ్ళడం వలన ప్రతి ట్రీ డిస్టర్బ్ అయింది. ప్రతి మొక్క సరిగ్గా ఫంక్షన్ చేయలేకపోతుంది, సరిగ్గా ఫలించలేకపోతుంది. నీ జీవితంలో కూడా ఉప్పు లేకపోవడం వలన, దేవుడు లేకపోవడం వలన ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ డిస్టర్బ్డ్. అన్ని దగ్గరలో నీకు ప్రాబ్లమే. ఉద్యోగ స్థలంలో ప్రాబ్లమే, ఇంట్లో భార్య దగ్గర ప్రాబ్లమే, పిల్లల దగ్గర ప్రాబ్లం, ఫైనాన్సెస్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్సే. దేవుడు అంటున్నాడు, లెట్ మీ ఇన్, నన్ను లోపలికి రాని. ఉప్పైన నన్ను నీ జీవితంలోకి రానివ్వు. నా సన్నిధే నీ జీవితంలో అన్ని పరిస్థితులు చక్కబెడుతుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.